హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ పోర్ట్ఫోలియో చూపిస్తానండి. మీ అందరికీ తెలిసిందే కదా, మనకి 6th డేట్ అంటే మండే మనకి ఆ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఆ స్టాక్ ఈ స్టాక్ అని కాకుండా అన్నీ కూడా మార్కెట్ అంతా కూడా డౌన్ అయిపోయింది. నేను మన మన స్టాక్స్ అండ్ మ్యూచువల్ పరిస్థితి ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చూస్తూ ఉండండి. అదేవిధంగా నేను ఐపీఓ అప్లై చేశానండి. ఏ ఐపీఓ అప్లై చేశాను అనేది చూపిస్తాను. నేను అప్లై చేసిన ఐపీఓ యొక్క జిఎంపీ కూడా నేను చూపిస్తాను. ఈ వీడియోలో చూస్తూ ఉండండి. 2 కామెంట్స్కి నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నానండి. కృష్ణవేణి గారు అండ్ విజయ్ కుమారి గారు, వీరిద్దరి కామెంట్స్ కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను. కామెంట్స్కి ఆన్సర్ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను, చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసేయండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నేను మొత్తం మన పోర్ట్ఫోలియో, 2 కామెంట్స్కి ఆన్సర్, ఐపీఓ మొత్తం కూడా చూపిస్తాను, చూసేయండి. ఓకే, చూడండి. విజయ్ కుమారి గారు అడిగారు టీపిన్ గురించి. ఇది ఒక్కసారి టీపిన్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ టీపిన్ అనేది ఒక సెక్యూరిటీ ఫీచర్ అండి మనకి. ఈ టీపిన్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఇది ఒక ఎక్స్ట్రా సెక్యూరిటీ లాంటిదండి మన ట్రాన్సాక్షన్స్కి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి టీపిన్ వెరిఫికేషన్ దగ్గర ఎంటర్ టీపిన్ అని ఉంటుందండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. టీపిన్ మర్చిపోతే మన రిజిస్టర్ మొబైల్ ఐడిలో ఉంటుందండి. అది మీకు అక్కడ కూడా దొరక్కపోతే కింద చూడండి, క్లిక్ హియర్ జనరేట్ పిన్ అని ఉంది కదా, అని అక్కడ చూడండి, క్లిక్ హియర్ జనరేట్ పిన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కొత్త పిన్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. అది మనం ప్రతిసారి వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎంటర్ ఓటీపీ అన్న దగ్గర రిజిస్టర్ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే వెరిఫై అవుతుందండి. ఇక్కడ వెరిఫికేషన్ చూడండి, వెరిఫై అయిపోతుంది. పైన చెప్పినట్లు మనకేంటంటే వెరిఫై చేసుకున్నారు కదా, ఇంకా ఆ రోజుకి వెరిఫై చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ డే మళ్ళీ స్టాక్ అమ్మాలి అంటే మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాలండి. ఇదైతే క్లియర్ అయిందని మీకు అనుకుంటున్నాను నేను. మీ డౌట్ క్లారిటీగా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి కృష్ణవేణి గారండి. కృష్ణవేణి గారు కూడా అడిగారు, లాంగ్ టర్మ్ అంటే ఒక స్టాక్ కొన్నాక అది అలానే వదిలేయాలని అడిగారు. కృష్ణవేణి గారు మీకు ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నానండి. ఇక్కడ నేను నా స్టాక్సే చూపిస్తున్నాను చూడండి. కెఫిన్ టెక్నాలజీ అండ్ అరవింద్ 2 చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను కెఫిన్ టెక్నాలజీలో 2 షేర్స్ కొన్నానండి. ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసి అప్పుడు నేను కొన్నప్పుడు 966 రూపీస్కి ఒక్కొక్క షేర్ కొన్నానండి. ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసి 1475 రూపాయలు ఉందండి. నేను కొని అలా స్టాక్ని అలా వదిలేశాను. దాని అంతటా అదే ఇప్పుడు మనకి ప్రైస్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదండి. చూడండి, మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయింది. నేను కొని అలా వదిలేశాను అనమాట. అందులో కెఫిన్ టెక్నాలజీలో 2 షేర్స్. ఇవి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. మీరు ఇదే కొనాలని కాదు, మీకు నచ్చింది మీరు బై చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కోసం కేవలం మీకు చూపిస్తున్నాను. అలానే లాస్ట్లో మాత్రం అమ్ముకోకూడదండి. ఒక్కసారి పెట్టే డబ్బు మనకి ఒకేసారి పెట్టే డబ్బు లేకపోతే ఏంటంటే మనం నెలకి 2 షేర్స్ అలా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేను అరవింద్ కూడా చూపిస్తున్నాను మీకు. నేను అరవింద్లో 3 షేర్స్ కొన్నానండి. ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసి 328 రూపాయలకి నేను కొన్నాను. ఇప్పుడు అది ఒక్కొక్క షేర్ వాల్యూ 427 ఉందండి. నేను 3 షేర్స్ కొన్నాను. ఇలా మనకి అలా కొని అలా వదిలేసుకుంటే అవే పెరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే హౌస్ వైఫ్స్కి మనకి స్టాక్స్ అనాలిసిస్ చేసే అంత టైం ఉండదు కదండి. సో అందుకనే నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడ చూడండి, నేను మొత్తం చూపించాను. స్టాక్స్ది పోర్ట్ఫోలియో చూపిస్తున్నాను ఎంత అమౌంట్ ఉందని. 17,235 కరెంటు. ఇన్వెస్ట్ వచ్చేసి 15,539. ఇక్కడ మనకు వచ్చేసి ట్యూస్డే రిటర్న్స్ వచ్చేసి 177 అండి. టోటల్ రిటర్న్స్ 1,695. కింద చూడండి, నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ చూపిస్తున్నాను ఏంటి అని. చాలా చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేశానండి. కెఫిన్ టెక్నాలజీ, అరవింద్, సిడిఎస్ఎల్, వరుణ్ బేగస్, నిఫ్టీ 50 ఇది ఈటీఎఫ్ అండి. అదేవిధంగా నెక్స్ట్ 50 ఈటీఎఫ్ అండి. అదేవిధంగా హిండాల్కో. ఇవైతే నేను ఇన్వెస్ట్ చేసినవండి. ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ పోర్ట్ఫోలియో చూపించానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నేను ఐపీఓ కూడా అప్లై చేశాను అని చెప్పాను కదా, దాని గురించి నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ అండ్ క్వాడ్రాంట్ ఫ్యూచర్, ఈ రెండు నేను ఐపీఓ అప్లై చేశానండి. ఇది ఆల్రెడీ
క్వాడ్రాంట్ ఫ్యూచర్ ఇది అనేది అప్లై అయిపోయింది. ఈ స్టాండర్డ్ గ్లాస్ మాత్రం మనకేంటంటే అండర్ ప్రాసెస్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి రెండిట్లో ఐపీఓ అప్లై చేశాను, చూడాలి మరి వస్తుందో రాదో. ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి నేను జిఎంపి ఎంత ఉందని కూడా చెప్తాను, జిఎంపి కూడా చెప్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి క్వాడ్రానట్ ఇది ఒక మాటలో చెప్పాలంటే ఏం చేస్తుంది అంటే డెవలపింగ్ నెక్స్ట్ జనరేషన్ ట్రైన్ కంట్రోల్ అండ్ సిగ్నలింగ్ సిస్టమ్ అండర్ ద కవాచే ప్రాజెక్ట్ ఇన్ ఇండియన్ రైల్వేలో. ఇక్కడ చూడండి క్వాడ్రాంట్ జిఎంపి వచ్చేసి 210 రూపీస్, స్టాండర్డ్ గ్లాస్ వచ్చేసి 93 రూపీస్. ఇది జిఎంపి అండి. ఇది పెరగొచ్చు తగ్గొచ్చు, అలానే ఉండాలనేది పెరగొచ్చు తగ్గొచ్చు అండి. ఇక్కడ చూడండి నేను మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో చూపిస్తున్నాను. కరెంట్ వచ్చేసి 94,679, ఇన్వెస్టెడ్ వచ్చేసి 91,000 అండి. చూడండి ఇది ట్యూస్డే రిటర్న్స్ అండి, నిన్న ట్యూస్డే రిటర్న్స్. టోటల్ వచ్చేసి 3,686, ట్యూస్డే రిటర్న్స్ వచ్చేసి 806 అండి. ఇక్కడ మనకి డే చేంజ్ ట్యూస్డే మనకు వచ్చిన రిటర్న్స్ నేను చూపిస్తున్నానండి. మోతిలాల్ ఒస్వాల్ స్మాల్ క్యాప్లో మనకు వచ్చేసి చూడండి ఇక్కడ 350, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్లో వచ్చేసి 74, బంధన్లో వచ్చేసి 294, జేఎం ఫ్లెక్సీలో వచ్చేసి ఇదే. ఇలా అయితే మనకు ఉందండి. ఇవన్నీ కూడా మనకి ట్యూస్డే రిటర్న్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐపి అండి. ఇక్కడ ఎస్ఐపి 2000. మన దగ్గర మనీ ఉన్నప్పుడు మన దగ్గర మనీ ఉంటే వేసుకోవచ్చండి. 5,000 10,000 అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి మనీ లేవు కాబట్టి నేను 2000 అయితే ఎస్ఐపి చేస్తున్నాను. మనీ ఉంటే వేస్తాను. ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.